హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ లావణ్య. వెల్కమ్ టు అవర్ ఛానల్ భాన్విక తెలుగు వ్లాగ్స్. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. ఇదేంటనుకున్నారా? బిర్యానీ అనుకున్నారా? కాదండి, పుదీనా రైస్. దీంట్లోకి టమాటో పచ్చిమిర్చి చట్నీ అలాగే రైతా అనమాట. మనం ఏ సైడ్ డిష్ అయినా చేసుకోవచ్చు. మేము ఎక్కువ ఇదే చేసుకుంటూ ఉంటామండి. ఇదే ఇష్టము. ఇంకెవరైనా వచ్చినప్పుడు అయితే చికెన్ అలా చేస్తూ ఉంటాము. కాకపోతే ఇంక మేము ఉన్నప్పుడు మాత్రం ఇంట్లో వాటికైతే ఇట్లానే చేస్తాను నేను. నాకైతే ఇవన్నీ కూడా ఏమీ అవసరం లేదండి. రైతాతోనే తినేస్తాను. నాకు అలానే ఇష్టం అనమాట. అయితే ఈ పుదీనా రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక మట్టి పాత్ర పెట్టుకున్నాను. స్పెషల్ ఏంటంటే ఈరోజు నేను పుదీనా రైస్ని మట్టి పాత్రలో చేస్తున్నాను అనమాట. ఇది వేడైన తర్వాత ఇందులో 2 స్పూన్లు ఆయిల్ అలాగే 1 స్పూను నెయ్యి వేసుకుంటున్నాను. మట్టి పాత్ర అలా ఇప్పుడు వండుకోవడం చాలా మంచిదని చెప్తూ ఉన్నారు కదా, అందుకని చెప్పేసి నేను మట్టి పాత్రలో ట్రై చేద్దాం ఎట్లా ఉంటుందో అని ట్రై చేశాను అనమాట. ఇందులో నూనె నెయ్యి వేసిన తర్వాత ఎక్కువ స్పైసెస్ కానీ మసాలాలు కానీ ఏమి వేయట్లేదండి. ఇది వేడైన తర్వాత ఇందులో 1 ఇంచు దాల్చిన చెక్క, 1 బిర్యానీ ఆకు, 2 స్టార్ పువ్వులు, 4 లవంగాయలు ఫ్లేవర్ కోసం వేస్తున్నాను. అంతకంటే ఎక్కువైతే ఏమీ వేయట్లేదు నేను. అలాగే 10 జీడిపప్పు పలుకులు వేసుకుంటున్నాను. తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది కదా. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి తిప్పుకుందాము. తిప్పుకున్న తర్వాత ఇందులోకి నేను 2 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే 1 ఉల్లిపాయను కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకుందామండి. ఇది కొంచెం వేగాలి. వేగిన తర్వాత ఉల్లిపాయను వేసుకుందాము. ఆ ఉల్లిపాయను వేసుకొని వేగించుకున్న తర్వాత 1 టమాటాని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఆ టమాటా కూడా వేయించుకుందాము. ఇంతకీ పుదీనా రైస్ అన్నారు కానీ పుదీనా వేయట్లేదని చూస్తున్నారు. పుదీనా ఆకులుగా కాకుండా పేస్ట్ లాగా చేసుకొని వేసుకోవాలి. అప్పుడే ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. రైస్కి కూడా బాగా పడుతుంది. ఈ పుదీనా రైస్ని 2 ప్రాసెస్లో చేసుకోవచ్చండి. ఒకటేమో అచ్చంగా రైస్ ఉడికించుకున్న తర్వాత ఈ మసాలా వేసి కలుపుకోవచ్చు. లేకపోతే ఇందులోనే వాటర్ పోసి రైస్ వేసి ఉడికించుకొని చేసుకోవచ్చు. నేనైతే ఇందులోనే వాటర్ పోసి రైస్ వేసుకొని ఉడికించుకుంటున్నా. సపరేట్గా రైస్ అట్లా ఏమి వండుకోవట్లేదు అనమాట. చూడండి, టమాటో కూడా వేసేసుకున్నాం కదా. ఇవి కొంచెం మగ్గాలి కదా. ఇవి మగ్గేలోపు మనం పుదీనా పేస్ట్ని తయారు చేసుకుందాము. ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కూడా ఇప్పుడే వేసేసుకుంటున్నాను. ఉప్పు వేసుకోవటం వల్ల ఇదంతా మగ్గుతుంది కదా బాగా ఉల్లిపాయ అనేది. నేను కళ్ళుప్పు అయితే వేసుకుంటున్నాను. అలాగే రుచికి సరిపడినంత ఇప్పుడే వేసేసుకుంటున్నాను. ఎందుకంటే వాటర్ పోసి మరిగించుకున్నప్పుడు మొత్తం బాగా పడుతుందని చెప్పేసి. ఇది మగ్గేలోపు మనం పుదీనా పేస్ట్ తయారు చేద్దాము. పుదీనా పేస్ట్ కోసము 1 కప్పు పుదీనా ఆకులు, 1 పచ్చిమిర్చి అలాగే 15 వెల్లుల్లి రబ్బలు, 2 ఇంచుల అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. వాటన్నిటిని కలిపి మెత్తగా పేస్ట్ లాగా చేసుకుందాం. ఇంక ఇందులో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ ఏం వాడుకోవట్లేదు. చూడండి, ఇక్కడైతే పుదీనా పేస్ట్ అయితే రెడీ చేసేసాను నేను. ఇంక ఈ పేస్ట్ని ఇప్పుడు అందులో వేసేసుకోవటమే అనమాట. ఒకసారి మూత తీసి చూద్దాం మగ్గిందో లేదో. చూడండి, ఇదైతే మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఇందులో ఈ పేస్ట్ వేసుకోవాలన్నమాట. పేస్ట్ వేసుకున్న తర్వాత ఆయిల్లో మగ్గనిచ్చుకోవాలి. అప్పుడే పచ్చివాసన పోతుంది కదా. మొత్తం బాగా కలుపుకొని ఇది కొంచెం మగ్గే వరకు ఉంచుకోవాలి. ఇందులో ఇంకెలాంటి స్పైసెస్ కానీ పౌడర్స్ కానీ ఏమీ వాడట్లేదు. చూడండి, ఇదైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం వాటర్ పోసుకోవాలన్నమాట. నేను 2 కప్పుల బాస్మతి రైస్ తీసుకున్నాను అనమాట. అదే కప్పుతో 4 కప్పుల వాటర్ పోసుకుంటున్నాను. మామూలుగా అయితే బాస్మతి రైస్కి 2 కప్పులకి 3 కప్పులు సరిపోతాయి. కాకపోతే మట్టి పాత్రలో కొంచెం ఎక్కువ వాటర్ పడతాయండి. అందుకని నేను 2 కప్పులకి 4 కప్పులు పోసుకున్నాను అనమాట. వాటర్ అయితే చూడండి బాగా మరిగిపోయాయి కదా. ఇప్పుడు నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇందులో వేసుకొని ఒకసారి ఉప్పు అయితే చెక్ చేసుకోండి. నేనైతే చెక్ చేశాను. నాకైతే సూపర్గా సరిపోయింది. ఇంకెట్లా అంటే ఎక్స్ట్రా అయితే ఏమీ వేయలేదు. స్పైసెస్ కూడా ఎక్కువ ఏమేమి లేదు. అంటే పిల్లలు కూడా తినడానికి బాగుంటుందన్నమాట. ఇలాగా పిల్లల కోసం అని చెప్పేసి కూడా ఇట్లా చేసుకుంటూ ఉండొచ్చు. లంచ్ బాక్స్లోకి అట్లాగా బ్యాచిలర్స్ ఉన్న వాళ్ళు కూడా ఇలా చేసుకోవచ్చు. ఇంట్లో కూరగాయలు తక్కువ ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఐటమ్స్ చేసుకోవటం చాలా ఉపయోగకరం అన్నమాట. మధ్యలో ఒకసారి మూత తీసి చూశాను. చూడండి, వాటర్ అయితే ఇట్లా ఉంది. మళ్ళీ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాము. మరి హైలో పెట్టొద్దండి. హైలో పెడితే కొంచెం మాడిపోయి అదొక స్మెల్ వస్తుంది కదా. చూడండి, ఆల్మోస్ట్ ఇక్కడైతే పుదీనా రైస్ అయితే కుక్ అయిపోయింది. చాలా బాగుంది కదా. అసలు స్మెల్ కూడా బాగా వస్తుంది. మసాలాలు అవి ఎక్కువ ఏమి వేయకపోయినా కూడా. ఇప్పుడు ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న
కొత్తిమీర, పుదీనా, కొంచెం నెయ్యి వేసి మూత పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఆ వేడికి ఆ స్మెల్ అనేది బాగా పడుతుంది కదా. స్టవ్ మీద ఒక 10 మినిట్స్ అట్లా ఉంచుకుందాం. ఎందుకంటే ఆవిరి అనేది తీసేసుకుంటే రైస్ మనకు పొడి పొడిగా వస్తుంది. ఉడికిన వెంటనే తీస్తే కొంచెం తడిగా ఉంటుందన్నమాట. చూడండి ఎంతో గుమగుమలాడే పుదీనా రైస్ అయితే తయారైపోయింది. నాకైతే చూస్తుంటేనే తినాలనిపించింది. మీకు ఈ రైస్ ఎంతమందికి నచ్చింది నాకు కామెంట్ రూపంలో చెప్పండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎవరన్నా గెస్ట్లు వచ్చినా కూడా చేసుకోవచ్చు. పిల్లలకి లంచ్ బాక్స్లో అట్లా పెట్టవచ్చు. లేకపోతే నోరు బాగాలేనప్పుడు ఏమన్నా తినాలనిపించినప్పుడు మీరు ఇలా చేసేసుకోవచ్చు అండి. వీడియోని అయితే లైక్ చేస్తారనుకుంటున్నాను. అంతేనండి, పుదీనా రైస్ అయితే రెడీ అయిపోయింది.